హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు గ్రాండ్ డిజైన్ చూపిస్తా. 2 రకాల వైట్ పర్ల్స్, ఒక గోల్డ్, అలాగే చిన్న గోల్డ్ బీడ్ తోటి ఈ డిజైన్ తయారు చేసుకుంటాను. దీన్ని మనకు మార్కింగ్ ఏం అవసరం లేదు. మనకి బీట్కి గ్యాప్ అయితే గ్యాప్ కావాల్సి ఉంటుందో దాన్ని బట్టి మనము ఈ డిజైన్ సెట్ చేసుకుంటూ పోవడే. ఇది ఎట్లా చేసుకుంటూ చూపిస్తాను మీకు. నేను కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకున్నా. మనం సూదికి 4 తీసుకుంటే డబల్ వేసుకుంటే 8 అవుతుంది. ఫస్ట్ 2 గోల్డ్ బీడ్ తీసుకున్నా. విధంగా వైట్ 2 బీడ్స్ చిన్న సైజు. మనకి పూస గ్యాప్ ఎంత కావాలో చూసుకొని అక్కడ నుంచి మనం తీసుకోవాలి, కింద నుంచి తీసుకోవాలి. చీరకి మనకు స్టార్టింగ్ ఎటు నుంచి వేసుకుంటే అటు నుంచి తీసుకోవాలి. నేను కింద నుంచి తీసుకున్నా కాబట్టి కింద నుంచి తీసుకుంటున్నా. ఇట్లా తీసుకున్నాక మనకి 2 పూసల మధ్యలోకి వెళ్ళి ఈ సూది అనేది ఇట్లా కిందికి తీసుకోవాలి. మళ్ళీ ఇంకో గోల్డ్ బీడ్ తీసుకొని మళ్ళీ 2 స్మాల్ బీడ్స్. మనకి బిగ్ బీట్ ఉంది కదా, దీనికి గ్యాప్ చూసుకొని సూదికి వెళ్ళి చీరకి నుంచి గుచ్చుకోవాలి. దారం అనేది చిక్కు పడకుండా ఈ విధంగా మనం ఏ బీడ్ తీసుకున్నా కానీ ఈ స్మాల్ బీడ్స్ 2 ఉంటాయి కదా, దాంట్లో మధ్యలోకి వెళ్ళి ఇట్లా దారం అనేది మన వైపు తీసుకుంటే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. ఈ విధంగా అదేవిధంగా మళ్ళీ వైట్ పళ్ళు ఒకటి. మనం కావాలంటే మొత్తం ఒకటే కలర్ తీసుకోవచ్చు, వైట్ కానీ గోల్డ్ కానీ. దీన్ని మిక్సింగ్ తీసుకున్నా. చీరకు సిల్వర్ మిక్సింగ్ ఉంది అక్కడక్కడ, అందుకోసమని మిక్సింగ్ తీసుకున్నా. మనం ఇది కొట్టుకుంటేప్పుడు దారం కొంచెం గట్టిగా తీసుకోవాలి, పైకి లాక్కోవాలి, ఎందుకంటే లూజ్ అవుతుంది. లూజ్ అయితే షేప్ మనకి ఇది అవుట్ అయితే షేప్ కరెక్ట్ రాదు. ఇట్లా పెట్టిన తర్వాత కూడా కొంచెం గట్టిగా గుంజుకోవాలి. ఇట్లా మొత్తం అన్ని పూసలు ఇదే విధంగా. మళ్ళీ గోల్డ్ మనకు ఈ గ్యాప్ అనేది చీరకు 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ వస్తుంది, 1/4 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. అది చూసుకొని సెట్ చేసుకుంటే కొట్టుకుంటే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు కావాలంటే డిజైన్ మొత్తం ఇట్నే ఉంచుకోవచ్చు. ఇంకొంచెం గ్రాండ్ కావాలంటే మనకు టాజిల్స్ కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం కంప్లీట్ అయిపోయినాక టాజిల్స్ వేసి కూడా చూపిస్తాను ఒకసారి. మళ్ళీ వైట్ మొత్తం ఎట్లా చూసుకోవాలి. చూసుకుంటూ కంప్లీట్ సారీ మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా ఇదే విధంగా కొట్టుకోవాలి. సారీకి మనకు చివరి వరకు ఇట్లా వేసుకోవడం మీద కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ 2 బీడ్స్ మధ్యన ఒక ట్యాజిల్ కట్టుకుందాం. దాని కొంచెం ట్యాజిల్స్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. 2 కలర్స్, శారీ కలర్, బార్డర్ కలర్ 2 కలర్స్, కాఫీ కలర్ అండ్ గోల్డ్ కలర్. ఫస్ట్ వేసి పెట్టుకున్న ట్యాజిల్స్ కాబట్టి దీన్ని ఇప్పుడు చూపిస్తున్నాను నేను. మనము ఈ సైజ్ బీడ్స్ తీసుకొని ఫస్ట్ 2 బీడ్స్, ఫస్ట్ 2 బీడ్స్ తీసుకొని తర్వాత టాజిల్. ఈ విధంగా ఫస్ట్ 2 బీడ్స్ టాజిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 బీడ్స్. బీడ్ తీసుకున్నాక మనకు ఈ 2 పూసల మధ్యలో నుంచి లాస్ట్ గోల్డ్ పూస ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళి సూది తీసుకోవాలి.
ఈ విధంగా తీసుకుంటున్నాము. ఈ చివర ముడేసేయాలి. శారీకి చేత కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇలా వైట్ కలర్ బీడ్స్లో 2 రకాలు తీసుకున్నా. గోల్డ్ బీడ్లో 3 రకాలు. ఇది మీడియం సైజు, ఇది బిగ్ సైజు, స్మాల్ సైజు. సిల్క్ థ్రెడ్స్ 2 కలర్స్, శారీ కలర్ ఒకటి, బార్డర్ కలర్ ఒకటి. కాటన్ థ్రెడ్ 4 లైన్స్ తీసుకుంటే మనకి 8 లైన్స్ అయితే మొత్తం 8 లైన్స్ తోటి మనం స్టిచ్ తీసుకొని మొత్తం. శారీ మొత్తం మనకి ఇట్లుంది. అక్కడక్కడ లైట్ సిల్వర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ తీసుకున్నా. డిజైన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి బీడ్స్ ఈ మీడియం సైజ్ బీడ్స్ పెట్టినాం కదా, ఇక్కడ కావాలంటే మనం ఫ్లవర్ షేప్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దాని లుక్ గ్రాండ్ కనిపిస్తుంది. నా దగ్గర ఫ్లవర్ షేప్ లేకుండా అందుకోసమే నేను మీడియం సైజ్ గోల్డ్ తీసుకున్నా. ఫ్లవర్ అయితే కొంచెం లుక్ చేంజ్ ఉంటుంది. హెవీ టాజిల్స్, హెవీ శారీ కుచ్చులు. శారీ కుచ్చులు ఏదైనా కామెంట్స్ తెలియపడి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.